ఎక్కడయ్యా నీ కొడుకు? ఎందుకు పిలవయ్యా పోరం పోకోండి. మర్యాదగా మాట్లాడు. ఏంటి నీకు నీ కొడుకు మాట్లాడుతున్నావు? ఏంటమ్మా నువ్వు చేసిన వెదవ పనికి నిద్ర ఒకటి తక్కువ. లేరా, లేచి బయటికి రారా. రారా బయటికి. ఎక్కడయ్యా నీ కొడుకు? ఇంకా లేవలేదా? ఊరికే మాట్లాడండి. మా అబ్బాయి నేను అడుగుతాను. మేము ఊరుకుంటావా? నువ్వు కూడా వాళ్ళతో గొడవ చేస్తున్నావంటే ఉండు. మిమ్మల్ని అనాలి. ఇలాంటి వాళ్ళకి అద్దెకిచ్చారు. అవును, పెద్ద 7 అంతస్తుల భవనం, 2 రూములు, బాత్రూమ్. ఇదేనా కొడుకును పెంచే విధానం? నేను బాగానే పెంచానయ్యా. వాడు ఏం చేశాడో తెలుసా నీకు? నా కూతురికి మాయ మాటలు చెప్పి దాని జీవితాన్ని నాశనం చేశాడు. ఏంటండి అన్యాయంగా నా బిడ్డ మీద నిందలేస్తున్నారు? ఎవరమ్మా నిందర వేస్తోంది? ఇదే మా ఊళ్ళో జరుగుంటే కోసి పారేసి ఉండేవాడిని. ఏంటి నిన్న కూడా ఈవిడ మన ఇంటికి వస్తే కాఫీ పెట్టించాను, తాగేసేలా మాట్లాడుతుంది. అయ్యయ్యా, నువ్వు కూడా బట్టలు ఆరడానికి 4 క్లిప్పులు అడిగావు, నేను ఇచ్చాను. అది ప్రచారం చేసుకుంటారా? ఏంటండి మనిషి? ఇస్తావు, నీ కొడుకు నా కూతురికి బిడ్డనిస్తాడు. చాలా గొప్ప కుటుంబం. చూసారా ఎలా మాట్లాడుతుందో ఆవిడ? అక్క చెల్లెళ్ళతో పుడితేనే కదా ఆడపిల్ల తెలిసేది. నేను వద్దన్నా, ఇదే వద్దంది. విన్నావా వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు అవమానం ఎవరికి? ఏమండి, ఇప్పుడు ముఖ్యం. నోరు మూయండి. ముందు నీ కొడుకును పిలవయ్యా. ఏంటి వాడు వచ్చేసాడు. అదిగో చూడండి, 6 అడుగులుండే మీ సుపుత్రుడు వచ్చాడు. నేను అడుగుతాను. మా కొంప ముంచి దొన్నపోతు మీద వారం కురిసినట్టు ఎలా కూర్చున్నాడు? రేయ్ నాన్న రారా, బయటికి రారా. మా రేయ్, ఈ అమ్మాయి చెప్పేది నిజానట్రా? నాన్న చెప్పరా, ఈ అమ్మాయి చెప్పేదంతా నిజానా? నాన్న తెలియకుండా ఒకే ఒకసారి చేశాను. తెలియక ఒకసారి చేసావా? అయ్యో, ఇప్పుడే మ్యాచ్ ఆడదాం అనుకున్నాను. పైకి వెళ్ళి చెప్పరా. ఏంటి నేనా? నేను హౌస్ ఓనర్ కొడుకుని ఇంట్లో అందరికీ తెలుసు. నేను వెళ్తే ప్రాబ్లం నేను వెళ్ళి చెప్పాను. వాడు నా తల తెరిస్తే ఏం చెప్తావా? మాత్రం వేసుకుంటే మీ అమ్మాయి చస్తుంది. జ్యూస్ లో మాట్లాడకయ్యా. అయిపోయింది. స్ట్రీట్ లోకి వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌండ్ వినపడింది. రమ్యను హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంటారు. నాకు తెలుసు. ఫేస్బుక్, ట్విట్టర్, లైవ్ అన్నిట్లోనూ మనమేనయ్యా. జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఎవర్రా జైలుకి వెళ్ళేది? నువ్వే జైలుకి వెళ్తావు కదా. ఫస్ట్ అక్యూస్ నువ్వే. ఏంట్రా మాట? అవును, నువ్వు చేసిన పనికి సంకెక్కించుకోమంటావా? పోయింది. నీ మాటలు వింటే నాకు ఇప్పుడే గుండె నొప్పి వచ్చేలా ఉంది. అవును, గుండె ఏమన్నా? అదే గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చిందా? గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చింది కాదురా, గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్న. ఏం చేస్తున్నావు? కూర్చోలేదంటే ఇప్పేస్తాను. కూర్చుంటాను. ఇట్లా పడుకో. చేతులు పైకి పెట్టు. ఐఎమ్ సారీ సీనియర్. అయ్యో, వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక మీద వీడి సహవాసమే మనకొద్దు. వెంటనే ఏంట్రా శవపేటకని చూసినట్టు చూస్తున్నారు? గుండె నొప్పి అయ్యా. నొక్కరా? గుండె నొక్కరా? గుండె క్లియర్ గా చెప్పరా. రే మామ, అలా నొక్కుతూనే ఉండు. నేను లైవ్ ఆన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? గుండె నొప్పితో బాధపడుతున్నారు. లైక్ చేయండి. ఏం లక్కన అనేది ఒకేసారి 2000 మంది చూస్తున్నారు. వేసుకోకు. ఏమైంది? హార్ట్ అటాక్ తాతయ్య. హార్ట్ అటాక్? అవును. ఇక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉన్నారా? ఎవరు లేరా? నిజం చెప్పండి, ఎవరు లేరా? అందుకనే ఒక హార్ట్ పేషెంట్ పక్కన ఉండాలనేది. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల్లో ఈ హార్ట్ అటాక్ ఎలా పోగొడతాను. పట్టుకో. తల కాస్త పైకెత్తండి. నీళ్లు తండి. ఇదిగో ఏం చేయబోతున్నావు? ఎవరు తెరు? బాగా తెరు. మింగు. అయ్యో, మాత్ర మారిపోయింది. మాత్ర మారిపోయిందయ్యా. ఇక్కడ కూడా మారిపోయిందా? అవును. ఏం మాత్ర అది పోతే పోయిందిలే, వదిలే. చెప్పరా. నయాగర మాత్రం తెచ్చాను, పొరపాటున దాన్ని ఇచ్చేసాను వీడికి. దాన్ని నువ్వు మింగి చావరా.